రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక తుది అంకానికి చేరింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్నిక దాదాపు పూర్తయింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఎవరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేస్తుందోననే చర్చ మొదలైంది. ఏడాది కాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చివరి దశకు చేరింది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక దాదాపు పూర్తయింది. 25 జిల్లాలకు కొత్త అధ్యక్షులు ఎన్నిక కాగా 19 మందిని అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపంపై అధిష్టానం పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ 3 ప్రతిపాదనలు అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం. నేతల మధ్య ఆధిపత్య పోరు లేకుండా ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి అందర్నీ కలుపుకొని పనులు చేయించగలిగిన సమర్థవంతమైన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఏం చేయాలనే దానిపై రెండో ప్రతిపాదన సిద్ధం చేశారని సమాచారం. కీలక నేతలు అసంతృప్తికి గురి కాకుండా అధ్యక్ష పదవితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టులు క్రియేట్ చేయాలని ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. ఇక మూడో ప్రతిపాదనగా పార్టీ ప్రెసిడెంట్తో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి పని విభజన చేయాలనే ప్రతిపాదన చేశారని సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి మద్దతు కూడగట్టారు. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్టానం మధ్య మార్గంగా ఎవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ పగ్గాలు మహిళా నేతకు అప్పగించి అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనపై పాత కొత్త బీజేపీ నేతలు సమ్మతి చెప్పారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పరిశీలకురాలు మాజీ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఈ వారంలో రాష్ట్రంలో పర్యటించి నేతల అభిప్రాయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చివరికి అధ్యక్షుడిగా ఎవరి పేరు ఫైనల్ చేస్తారన్న దానిపై బీజేపీ క్యాడర్లో ఉత్కంఠ కొనసాగుతోంది.